సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడట. నిత్యం అంజనీసుతుడనే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడట. శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. ఇక వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమసేనకు ఎదురెళ్ళి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొన్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడని, అతడిని అనుగ్రహించేందుకే మధ్య వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. సో ఇదండి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ. నేనైతే మొట్టమొదటిసారిగా ఈ టెంపుల్కి వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అక్కడికి వెళ్ళి